హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్గే స్టడీ పాయింట్స్. ఈ వీడియోలో మనం బ్యాంకింగ్ అవేర్నెస్లోని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి చూద్దాం. మనకి బ్యాంక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. మేజర్గా మన బ్యాంకింగ్లో అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు రెండు రకాల డిపాజిట్స్ ఉంటుంది. ఒకటేమో డిమాండ్ డిపాజిట్స్, ఇంకొకటేమో టర్మ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్ అంటే అమౌంట్ వేస్తాం, డిపాజిట్ చేస్తాం, కావాలంటే వెంటనే తీసేస్తాం. ఆన్ డిమాండ్ ఎప్పుడు కావాలో అప్పుడు మనం తీసేసుకోవచ్చు. దీని కింద మనకు సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్స్ దీని కిందకి వస్తుంది. టర్మ్ డిపాజిట్ అంటే టైమ్ టర్మ్ డిపాజిట్స్ పర్టికులర్ టైం పీరియడ్ వరకు అది తీయకూడదు, అలాగే పెట్టుకోవాలి. దీని కింద ఏమొస్తుందంటే ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్స్ వస్తుంది. సో మనం వింటూ ఉంటాం. ఇందులో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అకౌంట్స్ నుండి ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా వస్తుంది అని ఒక్కొక్కటిగా క్లియర్గా చూద్దాం. ఈ ఈ మెయిన్గా ఈ 4 అకౌంట్స్ కాకుండా ఇంకా వేరే అకౌంట్స్ కూడా ఉంటాయి, ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ తీసుకుంటే మనకు సేవింగ్స్ అకౌంట్. ఇది జనరల్గా ఎనీ ఇండివిజువల్, ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ ఇండివిజువల్స్ అండ్ స్మాల్ బిజినెసెస్. పర్సన్స్ ఎవరికైనా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం అంటే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం అని చెప్పుకుంటాం. ఇట్ క్రియేట్స్ ద సేవింగ్ హ్యాబిట్ ఫర్ పీపుల్ ఇన్ ద కంట్రీ. అకౌంట్ ఎందుకు యూజ్ చేసుకుంటాం, ఎందుకు ఓపెన్ చేస్తాం బ్యాంక్లో? మనకు సేఫ్టీ ఒకటి ఉంటుంది, పెట్టిన దానికి కొంత ఇంట్రెస్ట్ కూడా వస్తూ ఉంటుంది. బ్యాంక్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ కావాల్సి వస్తే డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్స్, వేరే వేరే పీపీఎఫ్ అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయి. మేజర్గా మనం ఇందాక చెప్పుకున్న డిమాండ్ డిపాజిట్, సేవింగ్స్ అంటే ఇంట్లో పెట్టుకుని జేబులో పెట్టుకునే దానికన్నా బ్యాంకులో పెట్టుకుంటే కొంచెం సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరు మనకు లిక్విడ్ క్యాష్ అనేది తీసుకెళ్ళరు మోస్ట్లీ. మనకి జర్నీ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ, బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు మనం ఫోన్పే ఇంకా యూపీఐ పేమెంట్స్ అన్ని యూస్ చేసుకుంటూ ఉంటాం కదా, వీటన్నింటికి మనకు బ్యాంక్ అకౌంట్ కావాలి. వీటన్నింటి మోస్ట్లీ సేవింగ్స్ అకౌంట్ యూస్ చేసుకుంటూ ఉంటాం. సో అందువల్ల మనకు సేవింగ్స్ హ్యాబిట్ కూడా వస్తుంది. సో దీని నుండి మనకు కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ వేరీస్ ఫ్రమ్ 3.5% టు 6% దాకా వేరీ అవుతూ ఉంటుంది. సో దీని నుండి ఎలా వస్తుంది, లోన్స్ ఎలా ఇస్తాము, లోన్స్ ఇచ్చేదానికి ఎంత పర్సెంట్ ఉంటుంది, ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాము, అది ఒకసారి చూడండి. నెక్స్ట్, సేవింగ్స్ అకౌంట్ ఎలిజిబుల్ ఫర్ రెసిడెంట్ ఇండియన్స్. అంటే ఇండియన్స్కి మాత్రమే, అబోవ్ 18 ఇయర్స్ ఏజ్కి సేవింగ్స్ అకౌంట్ ఎలిజిబుల్. అండ్ ఫర్ 10 to 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కూడా సమ్ రెస్ట్రిక్షన్స్తో అలో చేస్తారు. ఇంకా 10 బిలో వెళ్ళింది అనుకోండి, దాన్ని మైనర్ అకౌంట్ అంటాం. అది విత్ గార్డియన్ ఆర్ పేరెంట్స్ వాళ్ళ సపోర్ట్తో, వాళ్ళతో పాటు జాయింట్ అకౌంట్ లాగా ఓపెన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, ఇఫ్ పర్సన్ హ్యాస్ 12 ఇయర్స్ ఏజ్ ఆర్ సమ్ బాయ్ హ్యాస్ 12 ఇయర్స్ ఏజ్, వెదర్ హీ కెన్ ఓపెన్ సేవింగ్స్ అకౌంట్ ఆర్ నాట్, ఇస్ ఇట్ పర్మిషన్ ఉందా లేదా అన్నట్టు అడుగుతారు. ఓపెన్ చేసుకోవచ్చు విత్ గార్డియన్తో. ఇట్లా ప్రతిదీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి, సేవింగ్స్ అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇది బ్యాంక్ నుండి బ్యాంక్కి మారుతూ ఉంటుంది. కొన్ని బ్యాంక్స్లో 5,000 ఉంటుంది, కొన్ని బ్యాంక్స్లో 500 ఉంటుంది, కొన్ని జీరో బ్యాలెన్స్ కూడా ఉంటాయి. ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అనేది మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనే కాన్సెప్ట్ కింద గవర్నమెంట్ మనకి అందరికీ మనకు అకౌంట్స్ ఉండాలి, ప్రతిదానికి కొంచెం అన్ని పరంగా అంటే స్కీమ్స్, డైరెక్ట్ బెనిఫిట్, డీబీటీ అంటారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని, డైరెక్ట్గా రైతుల అకౌంట్స్కో లేకపోతే స్టూడెంట్స్ అకౌంట్స్కో, వేరే పర్సన్స్ అకౌంట్స్కో. మనకి ఇప్పుడు 100 డేస్ ఉపాధి హామీ పథకాలు ఉంటాయి, దానికి ఒకవేళ అకౌంట్ వేయాలనుకుంటే చిన్న చిన్న అంటే చదువు రాని వాళ్ళకి అకౌంట్స్ ఉండదు, వాళ్ళు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేరు.
మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంక్స్ కొన్ని ఛార్జెస్ వేస్తూ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా నల్లధనం తీసుకురావాలని చెప్పి అన్నిటినీ బ్లాక్ ఉన్న అన్నిటిని వైట్ చేయాలని చెప్పి ఇది ఒక ఇంక్లూజన్ మనకి ఎకానమీలో వాటిలో వస్తుంది. ఫినాన్షియల్ ఇంక్లూజన్ కాన్సెప్ట్తో మనకు జన్ధన్ అకౌంట్స్ అని కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేయించారు. అందులో మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్ మెయింటెనెన్స్కి ఏం అవసరం లేదు. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫినాన్షియల్ ఇంక్లూజన్, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఏమి ఉంటాయి, స్మాల్ అకౌంట్స్, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇప్పుడు ఇందులో అయితే సేవింగ్స్ అకౌంట్లో అయితే మనకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. చేయకపోతే అది మళ్ళీ ఛార్జెస్ వేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేసిన దానికి కొంత ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పుకున్నాం. సమ్ 3 to 5%. ఇది బ్యాంకుని బట్టి వేరే అవుతూ ఉంటుంది. ఫ్రమ్ 1st April 2020 ఇది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ డైలీ బేసిస్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ దెన్ ఇంట్రెస్ట్ ఈస్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ ఆన్ క్వార్టర్లీ ఆర్ సెమీ యాన్యువల్లీ బేసిస్ డిపెండింగ్ ఆన్ బ్యాంక్ అండ్ టైప్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్స్. సో డైలీ క్యాలిక్యులేట్ చేస్తారు, బట్ మనకి అకౌంట్కి పడేది మాత్రం 3 monthskో 6 monthskో పడుతూ ఉంటుంది. అది బ్యాంక్ని బట్టి అకౌంట్ని బట్టి మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే అకౌంట్లో 20 రూపీస్ క్రెడిట్ అయిందన్న చిన్న చిన్న అకౌంట్స్ చెప్తున్నాను, పెద్దవాళ్ళకి అంటే ల్యాక్స్లో పెట్టుకున్న వాళ్ళకి కాదు నేను చెప్పేది. ఒక 20 రూపీస్ 200 రూపీస్ పడుతూ ఉంటుంది. అది మనకు తెలియదు. అప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడన్నా పాస్బుక్ ఇచ్చేవాళ్ళు, బుక్ ప్రింట్ తీస్తే అందులో ఎప్పుడో ఒకసారి క్రెడిట్ అయి ఉంటుంది. అదేంటంటే ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు పడేది కూడా మెసేజ్ వచ్చేస్తుంది, మెసేజ్లో చూసుకోవచ్చు. అంటే ఏంటి, సేవింగ్స్ అకౌంట్స్కి ఏమి ఎలిజిబుల్ ఉంటాయి అంటే పాస్బుక్ ఇస్తారు, డెబిట్ కార్డ్ ఇస్తారు, క్రెడిట్ కార్డ్ కావాల్సి వస్తే క్రెడిట్ కార్డ్ ఇస్తారు. దీనికి సర్టన్ క్రైటీరియాస్ ఉంటుంది. జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇస్తారు. కొన్ని బ్యాంక్స్ వచ్చి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేకి కొన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంటుంది. ఆ కస్టమర్ కొంచెం వాల్యుబుల్ కస్టమర్, ఆ బ్యాంక్ పనికి వస్తాడా అన్నట్టు చూసి వాళ్ళ సిబిల్ రిపోర్ట్ చూసి వాళ్ళ క్రెడిట్ ఇన్ఫర్మేషన్, క్రెడిట్ హిస్టరీ చూసి క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ కానీ అవి ఇస్తూ ఉంటుంది. మొత్తానికి కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి. బ్యాంక్స్కి డిపాజిట్స్ కావాలి. డిపాజిట్స్ వస్తే ఆ డిపాజిట్స్ నుండి బ్యాంక్స్ వచ్చి లోన్స్ ఇచ్చి ఆ లోన్స్ ద్వారా బ్యాంక్స్ సస్టైన్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇక డెబిట్ కార్డ్స్లో కూడా మనకు చాలా వెరైటీస్ ఉంటాయి. అది మనకు ఆ కస్టమర్ టైప్స్ని బట్టి, ఆ లో వాల్యూ కస్టమర్స్ అయితే చిన్నది, ఇంకొంచెం మిడిల్ లెవెల్, కొంచెం పై లెవెల్, ఇట్లా ఉంటుంది. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెబిట్ కార్డ్ ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్, క్రెడిట్ కార్డు ఓకే, పాస్బుక్ ఓకే, చెక్ బుక్ ఓకే, ఇవన్నీ వస్తాయి. ఈ చెక్ బుక్, డీడీ ఇవన్నీ మనం వేరే క్లాసెస్లో చూద్దాం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అని వస్తుంది కాన్సెప్ట్, అక్కడ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అకౌంట్. ఇది ఎవరు ఓపెన్ చేస్తారంటే ఫర్మ్స్ అండ్ కంపెనీస్. ఎవరన్నా బిజినెస్ చేసేవాళ్ళు సేవింగ్స్ అకౌంట్స్లో నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి కష్టం అవుతుంది. ఇంకోటి సేవింగ్స్ అకౌంట్ అనేది మేజర్గా బ్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో కాస్ట్ డిపాజిట్. పాయింట్ ఇంపార్టెంట్, లో కాస్ట్ డిపాజిట్స్. కరెంట్ అకౌంట్స్ అనేది ఏంటంటే నో కాస్ట్ డిపాజిట్. అంటే లో కాస్ట్ అంటే ఇప్పుడు ఈ అమౌంట్ డిపాజిట్ చేసిన దానికి బ్యాంక్స్ వచ్చి చేసిన కస్టమర్స్కి సమ్ 3 to 6% దాకా, మోస్ట్లీ 3 to 4% ఇస్తూ ఉంటారు. ఇంత అమౌంట్ ఇంట్రెస్ట్ కింద ఇవ్వాల్సి వస్తుంది. అదే కరెంట్ అకౌంట్ అనుకోండి, ఏం ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సో అందువల్ల బ్యాంక్స్ కరెంట్ అకౌంట్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ కంపెనీస్ కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. బట్టల షాప్ పెట్టుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఎక్కువ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అయిపోతే బ్యాంక్స్ వచ్చి వాళ్ళకి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ప్రతిసారి మీరు వేస్తూ అంటే మోర్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే అది చేస్తారు. అంటే ఇండివిజువల్ పేరు మీదుగా చేస్తే సేవింగ్స్ అకౌంట్, ఇంకోలాగా సింపుల్గా చెప్పాలంటే
మరీ స్మాల్ బిజినెస్ చిన్న చిన్న వాళ్ళు, మరీ తోపుడు బండి పెట్టుకునే వాళ్ళు, వాళ్ళకి పెద్దగా ఎక్కువ ఉండదు. ఇప్పుడు మనం ఫోన్పే ట్రాన్సాక్షన్ చూసుకున్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ ఉంటాయి. అలా కాకుండా ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కంపెనీ పేరు మీద కావాలనుకుంటే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. బేసికలీ మీన్ ఫర్ బిజినెస్ మ్యాన్ టు రన్ బిజినెసెస్ రన్ చేసుకునేకి ఓపెన్ చేసుకుంటారు. దీనివల్ల ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏమి ఇవ్వము. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక 10 lakhs డిపాజిట్ చేశారు అనుకోండి, ఆ టైంకి ఈ డిపాజిట్ అనేది బ్యాంక్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరైనా డిపాజిట్ చేసిన వాళ్ళు విత్డ్రాకి వచ్చినప్పుడు మనకు లిక్విడ్ క్యాష్ కావాల్సి వచ్చినప్పుడు ఇవి బాగా పనికి వస్తారు. సో నెక్స్ట్, నార్మల్లీ ఫర్మ్స్, కంపెనీస్, ట్రస్ట్స్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కెన్ ఓపెన్ ది కరెంట్ అకౌంట్, క్యారీస్ నో ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్. ఇది ఇంపార్టెంట్. ఇందాక చెప్పుకున్నాం, నో కాస్ట్ డిపాజిట్స్ అంటాం బ్యాంకింగ్ టర్మ్స్లో. సో నెక్స్ట్, బ్యాంక్స్ విల్ చార్జ్ సర్వీస్ ఛార్జెస్ టు అకౌంట్ హోల్డర్స్. సో ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళ అమౌంట్ని పెట్టుకునే దానికి కొంచెం సర్వీస్ ఛార్జెస్ అనేది వేసుకుంటూ ఉంటాం. తీసుకొని ప్రతిదానికి ఏదో ఒక ఛార్జ్ ఉంటుంది, మినిమం ఎక్కువ ఉండదు అదేమి. నెక్స్ట్, సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్స్ ఆర్ కాల్డ్ డిమాండ్ డిపాజిట్స్. ఇందాక చెప్పుకున్నాం. డిమాండ్ డిపాజిట్స్ అంటే వీ కెన్ విత్డ్రా మనీ అట్ ఎనీ టైం. ఎప్పుడైనా రావచ్చు, వచ్చి అడిగినప్పుడు మనం బ్యాంక్స్ వచ్చి ఇవ్వాల్సిందే, ఇవ్వలేదని చెప్పకూడదు. ఇవ్వలేకపోతే ఏం జరుగుతుంది, లేదు అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వచ్చే వెయిట్ చేయండి, వేరే డిపాజిట్స్ ఏమైనా వస్తే దాని నుండి ఇస్తాము, లేదా ఆ బ్యాంక్ లోపల లాకర్లో నుండి ఏమైనా తీసుకొస్తాము అని. ఇప్పుడు లాకర్లు అంటే బ్యాంకులోనే లేదా బ్రాంచ్లో లేదంటే పక్క బ్రాంచ్ నుండి తీసుకొచ్చి ట్రై చేసి ఇవ్వాలి. సో కస్టమర్ లేకపోతే వాళ్ళు గొడవ చేస్తారు, కంప్లైంట్ చేస్తారు. సో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేకి ఉండాలి లిక్విడ్ క్యాష్. అండ్ దెర్ ఈజ్ నో లిమిట్ ఆన్ డిపాజిట్ ఆర్ విత్డ్రావల్ ఇన్ కరెంట్ అకౌంట్స్, బట్ నో పాస్బుక్ ఈజ్ ఇష్యూడ్. ఇది ఇంపార్టెంట్. సేవింగ్స్ అకౌంట్స్లో పాస్బుక్ ఇస్తారు, ఇక్కడ పాస్బుక్ ఇవ్వరు, అంతే. చెక్ బుక్ మిగతా అన్ని ఇస్తారు, డెబిట్ కార్డ్ ఇస్తారు, క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు. నో పాస్బుక్ ఇష్యూడ్ ఫర్ కరెంట్ అకౌంట్ హోల్డర్స్. సో ఇది. సో మేజర్గా ఏం చెప్పుకున్నాం ఇప్పుడు, డిమాండ్ డిపాజిట్స్, టర్మ్ డిపాజిట్స్. ఇది లో కాస్ట్ డిపాజిట్స్, అది నో కాస్ట్ డిపాజిట్స్. నెక్స్ట్, కాజా రేషియో. కాజా రేషియో అంటే కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ రేషియో. So it is the ratio of deposits in the form of current and savings to total deposits. ఈ రేషియో తీసుకుంటుంది కరెంట్ సేవింగ్స్ ఎంత ఉంది టోటల్ డిపాజిట్స్ మీద. ఇది మోర్ దాన్ 40% ఉండేలాగా చూసుకుంటుంది బ్యాంక్స్ ఎప్పుడు కూడా. సో కాజా రేషియో అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే తక్కువ ఇంట్రెస్ట్కి అసలు ఇది లో కాస్ట్, ఇది నో కాస్ట్. అలా కాకుండా ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ పెట్టారనుకోండి, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ 7 to 9%, 10% అంతవరకు వెళ్తుంది. ఆ లోన్ ఇచ్చేదేమో ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇంతే ఉంటుంది, 10, 11, 12. సో తీసుకునేది ఇంతకి, ఇచ్చేది ఇంతకి అయితే బ్యాంక్ సస్టైన్ కాలేవు, కాబట్టి ఈ రేషియో ఇంప్రూవ్ చేసుకునేకి చూడాలి మోస్ట్లీ. సో అందుకే కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది బ్యాంక్స్. నెక్స్ట్, ఇన్యాక్టివ్ ఆర్ డార్మెంట్ అకౌంట్. ఇన్యాక్టివ్ పేరులోనే ఉంది, యాక్టివ్గా లేకపోతే ఇన్యాక్టివ్ అయిపోతారు. ఎంత టైం వరకు? ఇఫ్ ఎ కస్టమర్ హ్యాస్ ఏ కరెంట్ ఆర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ and has not done any transactions through it for more than 12 months. 12 months కంటే ఎక్కువ టైము ఏ ట్రాన్సాక్షన్స్ చేయలేదు అంటే అవి ఇన్యాక్టివ్ కిందకి వెళ్తారు. ఇట్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ ఇన్యాక్టివ్ అకౌంట్. అండ్ ఇఫ్ యూ డోంట్ డూ ఎనీ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ ఫర్ 24 months, 24 months కనుక క్రాస్ అయితే అది డార్మెంట్ అకౌంట్ కిందకి వెళ్ళిపోతారు. అదే 10 years అయిందనుకోండి, సచ్ డిపాజిట్స్ అన్క్లెయిమ్డ్ ఫర్ మోర్ దాన్ 10 years. అన్క్లెయిమ్డ్ మీన్స్ ఒకవేళ అకౌంట్లో అమౌంట్ ఉండొచ్చు ఎక్కువ, 10 years దాకా అన్క్లెయిమ్డ్ అంటే ఆ పర్సన్ ఏదైనా
మేబీ చనిపోయి ఉండొచ్చు, మిస్ చేసుకో ఉండొచ్చు, డీటెయిల్స్ మర్చిపోయి ఉండొచ్చు, ఏమన్నా జరిగి ఉండొచ్చు. మోస్ట్లీ చనిపోయి ఉంటారు. అది అక్కడ అకౌంట్ ఉందని తెలియకుండా పోవచ్చు వేరే వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. సో అలాంటప్పుడు అదేం చేస్తారు, బ్యాంక్స్ తెలియదు కాబట్టి, బ్యాంక్స్ ఆయన చనిపోయినారా ఉన్నారా లేదనేది బ్యాంక్స్ కనుక్కోలేవు కాబట్టి చూస్తాయి, వెయిట్ చేస్తాయి సర్టెన్ టైం వరకు, 10 years దాకా వెయిట్ చేసి ఆ తర్వాత అమౌంట్ ఏం చేస్తారు అంటే ఆర్బీఐకి పంపించేస్తారు. ఆర్బీఐ విల్ యూస్ దిస్ అమౌంట్ ఫర్ డెఫ్ స్కీమ్, అంటే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్. ఈ స్కీమ్కి యూజ్ అయ్యేలాగా ఆ ఫండ్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ఇన్యాక్టివ్ అంటే 12 months, డార్మెంట్ అంటే 24 months. మోర్ దాన్ ఉంటే డార్మెంట్ అకౌంట్ అంటారు. 12 months కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఇన్యాక్టివ్ అంటారు. సరే, అన్నిసార్లు మనం యూస్ చేసుకోకుండా ఉండొచ్చు. సరే, 1 year తర్వాత ఇన్యాక్టివ్ అయిపోతే ఏం చేయాలి అప్పుడు? దాన్ని యాక్టివ్ చేసుకోవాలంటే సమ్ క్రైటీరియా ఉంటుంది, సమ్ కేవైసీ అప్డేట్స్ చేసుకోమనో సంథింగ్ మెసేజ్ వస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఎవ్రీ 6 monthsకి అలా చేస్తూ ఉంటారు బ్యాంక్స్లో. అది మనకు రిస్క్ కస్టమర్స్ అని ఉంటారు. లో రిస్క్, హై రిస్క్, మీడియం రిస్క్, ఇలాగా. ఈ రిస్క్ కస్టమర్స్ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం, డీటెయిల్గా వస్తుంది. సో ఆ రిస్క్ లెవెల్ని బట్టి కేవైసీ అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇన్యాక్టివ్ అయిన వాళ్ళు యాక్టివ్ చేసుకోవాల్సి వస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు, సమ్ కేవైసీ అప్డేట్ చేయించి చేసుకోవాలి. మోస్ట్లీ ఇక మైనర్ అకౌంట్స్ వాళ్ళు వస్తూ ఉంటారు, చిన్నప్పుడు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటారో మళ్ళీ దాన్ని చూసుకోరు. పెద్ద అయ్యాక మళ్ళీ ఓపెన్ చేసేకి వస్తారు, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అకౌంట్ ఉందని విషయం కూడా మర్చిపోయి ఉంటారు. కావాలంటే దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు, వాళ్ళు మైనర్ టు మేజర్ అకౌంట్గా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్, ఇది టర్మ్ డిపాజిట్. టర్మ్ డిపాజిట్ అంటే సర్టైన్ టెన్యూర్ దాకా పెట్టుకోవాలి. అకౌంట్ కెన్ బి ఆపరేటెడ్ ఫర్ ఏ టెన్యూర్ రేంజింగ్ ఫ్రమ్ 7 days to 10 years. ఇన్ 7 days లేదా 7 days నుండి ఎంత 1 year, 2 years, 3 years, అప్ టు 10 years దాకా నేను బ్యాంకులో పెడుతున్నా అని చెప్పి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అని పేరులోనే ఉంది. ఇంత టెన్యూర్ దాకా నేను ఫిక్స్ చేసి ఆ డిపాజిట్ పెడతాను. సో ఇఫ్ ద డిపాజిట్స్ ఆర్ 2 crore ఆర్ మోర్, అంతకంటే 2 కోట్ల కంటే ఎక్కువ వెళ్తే దాన్ని బల్క్ డిపాజిట్స్ అంటాం. వాళ్ళకి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎవడు ఎక్కువ డబ్బులు వేస్తే వాళ్ళకి హై రేంజ్లో అట్లా ఉంటుంది. ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి కొంచెం వేరీ అవుతూ ఉంటుంది. హై లెవెల్ హెచ్ఎన్ఐ కస్టమర్స్ అని చెప్తారు, హై నెట్వర్త్ కస్టమర్స్. ఆ ఇంట్రెస్ట్ విల్ బి పెయిడ్ అట్ ద కాంట్రాక్టర్ రేట్ ఫర్ ద అగ్రీడ్ పీరియడ్. ఎంత టైం వరకు పెట్టాలని అనుకుంటున్నారో అంత టైం వరకు ఆ రేట్ ఫిక్స్ చేసి ఉంటారు. అంటే టర్మ్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఈ 7 days పెట్టుకుంటే ఒక రేటు, 1 month పెట్టుకుంటే ఒక రేటు. అంటే మినిమం 7 days పెట్టుకోవాలి, మినిమంలో మినిమం. జస్ట్ చెక్ చేస్తామంటే చెక్ చేసుకోవచ్చు మీరు, త్రూ ఫోన్ కూడా వాడుకోవచ్చు దాన్ని మనం. నెక్స్ట్ 1 year, 2 years, ఇట్లా ఎంత టైం పీరియడ్ కావాలని ఉంటా. ఆ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, లేదా దాంట్లో విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఒక 2 lakhs వేసాం అనుకుందాం ఎగ్జాంపుల్కి, ఫిక్స్డ్ డిపాజిట్స్ కింద. ఇందులో 90% దాకా మళ్ళీ లోన్ తీసుకోవచ్చు. అదే ఇక్కడ ఉంది పాయింట్. లోన్ ఫెసిలిటీస్ అవైలబుల్ అప్ టు 90% ఆఫ్ అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ అండ్ అక్రూడ్ ఇంట్రెస్ట్. సమ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ రాదు కాబట్టి ఒక 10 years, ఒక 5 years వేసారనుకోండి అగ్రిమెంట్ పీరియడ్, 2 years తర్వాత ఎంతో కొంత ఇంట్రెస్ట్ దానికి క్రెడిట్ అయి ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ 2 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి కొంత అమౌంట్ వచ్చి ఉంటుంది. ఆ అమౌంట్ మీద 90% మనం లోన్ తీసుకోవచ్చు. అట్లా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది, మన డబ్బులే కాబట్టి తీసుకోవచ్చు. అండ్ మోరోవర్ ట్యాక్స్ డైరెక్టెడ్ సోర్స్, టీడీఎస్ అంటాం. ఇది మనకు అబ్రివేషన్స్లో వస్తుంది. వాట్ ఈస్ టీడీఎస్? ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. will be insured by the bank if the interest income is more than 40,000 in a financial year. 40,000 కంటే ఎక్కువ వెళ్ళిందంటే ఇంట్రెస్ట్ నుండి వచ్చే అమౌంట్
టీడీఎస్ అనేది డిడక్ట్ అయిపోతుంది. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే 50,000 లిమిట్. వన్స్ ద ట్యాక్స్ ఈస్ డిడక్టెడ్, బ్యాంక్స్ విల్ గివ్ ఫామ్ 16A టు డిపాజిటర్. ట్యాక్స్ డిడక్ట్ అయిందనుకోండి, 16A ఫామ్ ఇస్తుంది డిపాజిటర్కి. ఇన్ కేస్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ వేసేవాళ్ళు అయితే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు అయితే ఈ ఫామ్ ఇస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రిటర్న్స్లో దీన్ని చూపించుకోవచ్చు, వాళ్ళకి ట్యాక్స్ తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక ఇఫ్ ద డిపాజిటర్ డస్ నాట్ కమ్ ఇన్ టు ద బ్రాకెట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేంత స్తోమత వాళ్ళకి లేదు అంటే వాళ్ళు 15G ఆర్ 15H ఈ ఫామ్స్ ఫిల్ చేసి ఇస్తే ఆ టీడీఎస్ కట్ అవ్వకుండా చూసుకుంటారు. బట్ అది ముందే ఇవ్వాలి, కట్ అయినాక ఇస్తే అది మళ్ళీ లేట్ ప్రాసెస్ అవుతుంది. 15G నార్మల్కి, 15H అనేది సీనియర్ సిటిజన్స్కి. ఈ ఫామ్స్ అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా బ్యాంక్స్కి వెళ్తే చూడండి, అది 15G ఫామ్ 15G ఫిల్ చేసేయండి, టీడీఎస్ కట్ కాకుండా ఉండేకి చూస్తామని. ఒకవేళ ఐటీ రిటర్న్ చేసే వాళ్ళు అయితే 16A. ఈ ఫామ్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్. 15G, 15H, 16A. ఇంట్రెస్ట్ రేట్స్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ క్వాంటమ్ ఆఫ్ మనీ. ఇంట్రెస్ట్ రేట్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ టెన్యూర్ ఓన్లీ. ఇందాక చెప్పుకున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఆ టెన్యూర్ని బేస్ చేసి ఉంటుంది, నువ్వు ఎంత వేస్తున్నావు అనేది అనవసరం వాళ్ళకి. నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్. ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం అడగవచ్చు అంటే ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఎంత పర్సెంట్ లోన్ తీసుకోవచ్చు, 90% దాకా. ఇంట్రెస్ట్ ఎంత ఎంతవరకు ట్యాక్సిబుల్, 40,000 కంటే ఎక్కువ వెళ్తే ఫినాన్షియల్ ఇయర్లో టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. అది సీనియర్ సిటిజన్స్కి అయితే 50,000. ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్. రికరింగ్ అంటే రిపీటెడ్గా డిపాజిట్ చేసుకుంటూ వెళ్ళడం. ఫిక్స్డ్ డిపాజిట్లో ఒకేసారి ఫిక్స్ చేస్తాం. 2 lakhs వేయాలనుకుంటే ఒకేసారి ఒక 5 years డిపాజిట్ చేస్తాం, అంటే అయిపోతుంది. బట్ రికరింగ్ అనేది అంత అంత అమౌంట్ ఉండకపోవచ్చు, నేను ఉన్నదాన్ని కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటూ వెళ్తానంటే రికరింగ్ డిపాజిట్ యూస్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ ఆర్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఓన్లీ. మొత్తం దీనిలాగే ఉంటుంది. బట్ ఇదేం చేయాలంటే ఇట్ ఈస్ ఎ మంత్లీ డిపాజిట్ విత్ ద బ్యాంక్ ఫర్ అన్ అగ్రీడ్ పీరియడ్. ఇది ఒక 5 years వేస్తాను నేను, మంత్లీ ఒక 500 200 అట్లా వేస్తూ వెళ్తామని చెప్పి వేసుకుంటూ వెళ్ళడం. ఇంకా పోస్ట్ ఆఫీస్లో కూడా మనకు సేవింగ్స్ స్కీమ్స్ ఉంటుంది. ఇవన్నీ రికరింగ్ డిపాజిట్స్ కిందకి వస్తారు. లేని వాళ్ళు చిన్న చిన్నగా పొదుపు చేసే వాళ్ళు రికరింగ్ డిపాజిట్స్ యూస్ చేసుకుంటారు. దీని మీద కొంచెం హయ్యర్ రేట్స్ ఇస్తూ ఉంటుంది బ్యాంక్స్. ఇంట్రెస్ట్ ఈస్ క్రెడిటెడ్ ఆన్ ద అక్యుములేటెడ్ బ్యాలెన్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఆ టైంకి ఎంతెంత ఉంటుందో అప్డేట్ అవుతూ వెళ్తుంది. దీస్ ఆర్ డిజైన్ టు ఇండ్యూస్ స్మాల్ సేవర్స్ టు సేవ్ రెగ్యులర్లీ. చిన్న చిన్న వాళ్ళని సేవింగ్స్కి ఒక హ్యాబిచువల్గా కొంచెం ఎంకరేజ్ చేసేదానికి ఇది యూస్ చేసుకోవచ్చు. దీస్ డిపాజిట్స్ కెన్ బి ఓపెన్ ఫ్రమ్ 6 months to 10 years. 6 months నుండి 10 years దాకా. ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది 7 days నుండి 10 years దాకా. రికరింగ్ డిపాజిట్ 6 months మినిమం, అంటే 6 రిపీటెడ్ డిపాజిట్స్ అని 6 మంత్లీ లాగా కట్టుకుంటూ వెళ్ళడం. నెక్స్ట్ బల్క్ డిపాజిట్. పేర్లోనే ఉంది, అంటే ఎక్కువ 2 crores కంటే ఎక్కువ వెళ్ళిందంటే అది బల్క్ డిపాజిట్స్ అంటారు. ఇంట్రెస్ట్ రేట్స్ వేరీ బేస్డ్ ఆన్ ద క్వాంటమ్ ఆఫ్ డిపాజిట్. ఇక్కడ వీళ్ళకి కొంచెం హై ప్రయారిటీ ఇస్తారు. ఎవరు ఎక్కువ డబ్బులు కడితే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. హై ఇంట్రెస్ట్ రేట్స్, సో ద కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఈస్ హై. నార్మల్ దీస్ డిపాజిట్స్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్. ఇందాక చూసాం, హెచ్ఎన్ఐ కస్టమర్స్ అంటారు. ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేస్తాం, బల్క్ డిపాజిటర్స్ అంటారు. మోస్ట్లీ వీళ్ళు డిపాజిట్ చేస్తుంటారు, వాళ్ళకి తగినట్టు వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ వాళ్ళ ఫెసిలిటీస్ కానీ ఉంటుంది. అలాగే కొంతమంది ఎగ్గొట్టేసి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. మెయిన్ పాయింట్ ఏంటంటే బ్యాంక్స్కి డిపాజిటర్స్ కావాలి. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఏం చేస్తారు, ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తారు. అది ఇంకా అందరికీ అట్లా లోన్స్ లాగా ఇచ్చుకుంటారు.
ఒకసారి డిపాజిట్ చేసే వాళ్ళు వాళ్ళని బేస్ చేసి మనం లోన్ ఇస్తారు క్రోర్స్లో. వాళ్ళు కట్టలేకపోతే దివాలా చేస్తారు బ్యాంక్స్. అట్లా కొన్ని బ్యాంక్స్ దివాలా తీసినాయి కూడా అవి మనం వేరే ఆ సర్ఫేస్ యాక్ట్స్ ఎన్పిఎస్ కింద వేరే వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ నామినేషన్ ఫెసిలిటీ. నామినేషన్ అంటే ఏంటంటే పర్సన్ బ్యాంక్ అకౌంట్ పెట్టుకో ఉంటాడు. బ్యాంక్ అకౌంట్ పెట్టుకున్న పర్సన్కి కనుక ఏమన్నా జరిగితే ఇంకేస్ చనిపోతే ఆ తర్వాత అది వాళ్ళ నామినీగా ఎవరన్నా పేరుని రికమెండ్ చేసి ఉంటే వాళ్ళకి వెళ్తుంది. నామినీ మీన్స్ ఎ పర్సన్ హూ ఈస్ ప్రపోజ్డ్ ఆర్ ఫార్మలీ ఎంటర్డ్ యాజ్ ది రెసిపియంట్ ఆఫ్ ఎ గ్రాంట్. అంటే ఆ పర్సన్ చనిపోయిన తర్వాత అంటే అంటే పాతకాలంలో ఏమంటాం వీలునామా అనేది రాస్తూ ఉంటారు. నా తర్వాత వీళ్ళకి చెందాలి అన్నట్టు ఇక్కడ జస్ట్ పేరు రాస్తాం, వాళ్ళ రిలేషన్ ఏంటని రాసిస్తే వాళ్ళకి అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. అట్లా అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఎక్కడికి వెళ్తుందని చెప్పుకున్నాం, డెఫ్ స్కీమ్కి వెళ్తుంది, ఆర్బీఐ డెఫ్ స్కీమ్కి వెళ్తుంది అని చెప్పుకున్నాను ఇందాకే. 10 years వరకు చూస్తారు ఎవరైనా వస్తారేమో. అంటే బ్యాంక్స్ తెలిస్తే అది వేరే విషయం. బ్యాంక్స్ అనేది వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్లో ఎవరెవరు చనిపోయారు, ఎవరెవరు అమౌంట్ పెండింగ్లో ఉంది అవన్నీ చూసుకుంటూ ఉండలేరు. చూస్తారు సమ్ టైం తర్వాత ఏవేవి అన్క్లెయిమింగ్లో ఉన్నాయి, ఏవేవి ఎక్కువ అమౌంట్ మిగిలిపోయి ఉన్నాయి అవన్నీ చూసి తర్వాత 10 years వరకు చూసి వదిలేస్తారు, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. Banking companies rules 1985 permit banks to pay dues to nominee in the event of death of depositors without asking for succession certificate. అంటే ఏ సర్టిఫికేట్ అవసరం లేకుండా డైరెక్ట్గా నామినీ అనేది మెన్షన్ చేసి ఉంటారు వాళ్ళకి ఇచ్చేయచ్చు. అండ్ వితౌట్ వెరిఫైయింగ్ క్లెయిమ్స్ ఆఫ్ లీగల్ హెయిర్స్ అంటే ఇన్ కేస్ నామినీ పేరు కనుక లేకపోతే అది వారసత్వంగా లేదా చట్టపరంగా ఎవరికి వెళ్ళాలని చెప్పేది అది వాళ్ళు ఇంకా కోర్టు నుండో పోలీస్ స్టేషన్ నుండో తెచ్చుకోవాల్సి ఉంటుంది, బాండ్ తీసుకొని వచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. అది ప్రాసెస్ అన్ని లేకుండా నామినీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు. అది ఇంపార్టెంట్. దేంట్లో అన్నా ఇన్ కేస్ జాబ్స్ పరంగా ఏమైనా కానీ వేరే అకౌంట్స్ కానీ ఇంకేమన్నా ప్రాపర్టీస్లో ఉన్నా కానీ అన్నిటికీ. నెక్స్ట్ నామినేషన్ ఫెసిలిటీస్ నార్మల్ అవైలబుల్ ఫర్ సేవింగ్స్, ఫిక్స్డ్ అండ్ రికరింగ్ deposit accounts. For current account deposits, it is available only in few cases. కొన్ని కేసెస్లో మాత్రమే అవైలబుల్, అన్ని కేసెస్లో కాదు. మనం కరెంట్ అకౌంట్స్ అంటే చాలా చెప్పుకున్నాం ఇక్కడ. జస్ట్ నార్మల్లీ ఫర్మ్స్, కంపెనీస్, ట్రస్ట్, అసోసియేషన్ ఇట్లా ఉంటాయి. ఎవరైనా ఓపెన్ చేసుకో, ట్రస్ట్ అకౌంట్ అనొచ్చు, అసోసియేషన్ అకౌంట్ అనొచ్చు. ఇట్లా కొన్ని కేసెస్లో మనకి accept చేస్తారు ఎగ్జంప్షన్. నెక్స్ట్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు రికార్డ్ నామినీ ఫర్ ఎనీ బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఇప్పుడంతా మెయింటైన్ చేస్తున్నారు, మోస్ట్లీ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడే రాయిపించుకుంటారు. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ ఫర్ ఎన్ఆర్ఐస్. ఎన్ఆర్ఐ అంటే ఎవరండి? నాన్ రెసిడెంట్ ఇండియన్, అంటే ఇండియాలో లేకుండా బయట ఉండేవాళ్ళు. నాన్ రెసిడెంట్ అంటే ఇండియాలో రెసిడెన్స్ లేకుండా బయట ఉండేవాళ్ళు. an Indian citizen who residing outside India for more than 182 days, అంటే ఆల్మోస్ట్ 6 months, 6 months పైన ఎవరన్నా బయట ఉంటే, అండ్ హోల్డ్స్ అండ్ ఇండియన్ పాస్పోర్టే ఉండాలి, 6 months బయటే ఉండాలి. అంటే ఎవరు వస్తారు? మోస్ట్లీ దుబాయ్లో పనిచేసే వాళ్ళు, అంటే పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు దుబాయ్, సో అంటే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ లేదా యుఎస్, యూకే ఇట్లా వర్క్ చేసేదానికి వెళ్ళి ఉంటారు, సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, లేదా ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు. ఇండియన్ పాస్పోర్ట్తో అక్కడ వెళ్ళి ఉంటారు, సమ్ సమ్ ఒక 1 or 2 years వర్క్ చేసుకునేలాగా వీళ్ళు ఎన్ఆర్ఐస్ కిందకి వస్తారు. వీళ్ళకి ఏ టైప్ అకౌంట్స్ అనేది ఉన్నాయంటే చూడండి, ఎన్ఆర్ఓ అకౌంట్, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ రూపీ అకౌంట్, ఎన్ఆర్ఈ అకౌంట్, నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్, ఎఫ్సిఎన్ఆర్బి
ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ అకౌంట్, ఇవి ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఎన్ఆర్ఓ అకౌంట్ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ రూపీ, అంటే నార్మల్గా మనం సేవింగ్స్ అకౌంట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అకౌంట్ విల్ బి ఇన్ ఇండియన్ రూపీస్ అండ్ విత్ బ్యాంక్స్ ఆథరైజ్డ్ బై ఆర్బిఐ. ఇంకా మోస్ట్లీ మనకు అన్ని బ్యాంక్స్ ఆథరైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ కెన్ బి ఓపెన్ జాయింట్లీ విత్ రెసిడెంట్ ఇండియన్తో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. మోస్ట్లీ ఎవరన్నా స్పౌస్ ఉంటే స్పౌసెస్తో కానీ లేదా పేరెంట్స్తో కానీ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఇఫ్ ఎ సిటిజన్ బికమ్స్ ఎన్ ఎన్ఆర్ఐ, హిస్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ బికమ్స్ ఎన్ఆర్ఓ అకౌంట్. అంటే ఇక్కడ మా నార్మల్గా ఒక అకౌంట్ ఓపెన్ చేశారు, తను 6 months కంటే బయట ఉన్నాడంటే ఆటోమేటిక్గా అది ఎన్ఆర్ అకౌంట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎస్ఏ, సిఏ, ఆర్డి, ఎఫ్డి, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, రికరింగ్, ఫిక్స్డ్, ఏ అకౌంట్ అయినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ విల్ బి డిడక్టెడ్ యాజ్ పర్ ద రూల్స్. టీడీఎస్ అవి కట్ చేస్తారు. అండ్ ఆల్సో దెర్ ఇస్ ఎ లిమిట్ ఆన్ ద రిపాట్రియేషన్ ఆఫ్ ఫండ్స్, అంటే మనకి ఇక్కడ తీసుకొచ్చే ఫండ్స్ మీద కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎక్కువ తెచ్చుకునేకి లేదు, ఎక్కువ తెచ్చుకుంటే దానికి ఇంకా ట్యాక్సబుల్ ఇన్కమ్ కిందకి వస్తారు. చాలామంది కొంతమంది ఏదో గోల్డ్ సంథింగ్ ఏదో తీసుకొచ్చి పోర్ట్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ కొంతమంది ఇల్లీగల్గా అది సంపాదించిందే ఉండొచ్చు, అది గవర్నమెంట్కి లెక్క చెప్పి తేవాల్సి ఉంటుంది. లెక్క చెప్తే ఏం చేస్తారు, ట్యాక్స్ వేస్తారు. అందువల్ల వాళ్ళు కొంచెం తెలియకుండా తెచ్చుకునే ట్రై చేస్తూ ఉంటారు, దొరికిపోతారు. నెక్స్ట్ నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్. ఎక్స్టర్నల్ రూపీ ఏంటి, అకౌంట్ విల్ బి ఇన్ ఇండియన్ రూపీస్ అండ్ విత్ బ్యాంక్స్ ఆథరైజ్డ్ బై ఆర్బిఐ, కెన్ బి ఓపెన్ యాజ్ జాయింట్ అకౌంట్ విత్ అనదర్ ఎన్ఆర్ఐ. అదనమాట ఎక్స్టర్నల్ రూపీ అంటే, అక్కడ ఉన్న పర్సన్తో జాయింట్ అకౌంట్ అనమాట. అంటే మేబీ ఎవరన్నా హస్బెండ్ వైఫ్ వెళ్ళి ఉండొచ్చు, ఇద్దరు బయటకు వెళ్ళి ఉండొచ్చు, అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు, జాయింట్ అకౌంట్ కింద ఉంటే ఇది ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్ కిందకి వస్తుంది. అమౌంట్ టు బీ డిపాజిట్ ఇన్ దిస్ అకౌంట్ ఇస్ ఎర్న్డ్ ఆన్ ఫారిన్ ల్యాండ్ ఓన్లీ, అంటే ఇద్దరు అక్కడే ఉంటే అక్కడ ఉన్న అమౌంటే వేసుకోవాల్సి ఉంటారు, ఇక్కడ ఉన్న అమౌంట్ కాదు. నెక్స్ట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సేవింగ్స్, కరెంట్, రికరింగ్, ఫిక్స్డ్ డిపాజిట్. మినిమం టెన్యూర్ ఆఫ్ టర్మ్ డిపాజిట్స్ విల్ బి 1 year. వీళ్ళకి ఇది ఇంపార్టెంట్. అంటే టర్మ్ డిపాజిట్ అంటే మనం రెండు చెప్పుకున్నాం, రికరింగ్ కావచ్చు, ఫిక్స్డ్ కావచ్చు. ఫిక్స్డ్ అంటే 7 days నుండి వేసుకోవచ్చు, రికరింగ్ అంటే 6 months నుండి వేసుకోవచ్చు. బట్ దీనికైతే 1 year మినిమం ఉండాలి. ఆల్రెడీ వాళ్ళు 6 months బయటే ఉంటారు, ఆ తర్వాత ఇంకో 6 months అనుకోండి. సో నో ఇన్కమ్ ట్యాక్స్ విల్ బి డిడక్టెడ్ ఇన్ ఇండియా. ఎందుకు, వాళ్ళ అమౌంట్ అంతా అక్కడ సంపాదిస్తున్నారు, అక్కడ కట్టొచ్చు, మేబీ అక్కడ అకౌంట్ వేస్తారు అక్కడే. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది డిడక్ట్ కాదు. ఫుల్లీ రిపాట్రియబుల్ టు ఫారిన్ కంట్రీస్, అంటే ఈ అమౌంట్ని వాళ్ళు ఫారిన్కి తీసుకెళ్ళొచ్చు. ఫుల్లీ రిపాట్రియబుల్, అక్కడ సంపాదిస్తుంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అకౌంట్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నా కూడా, ఇండియన్ రూపీస్లో మెయింటైన్ చేస్తున్నా కూడా ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళొచ్చు. మేబీ ఇప్పుడు వాళ్ళు ఎన్ఆర్ఐ అయినాక మళ్ళీ అక్కడే ఏమన్నా గ్రీన్ కార్డో సంథింగ్, యూఎస్ అయితే గ్రీన్ కార్డ్ అంటాం, వేరే కంట్రీ పాస్పోర్ట్ తీసుకోవడము, అక్కడ సిటిజన్షిప్ తీసుకోవడం, అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే దీన్ని అట్లా షిఫ్ట్ చేసుకొని ఫారిన్ కంట్రీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫ్సిఎన్ఆర్బి అకౌంట్, ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ అకౌంట్, అంటే ఫారిన్ కరెన్సీలో మెయింటైన్ చేయడం. ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్ కెన్ బి ఓపెన్డ్ విత్ ద బ్యాంక్స్ సేమ్ ఆథరైజ్డ్ బై ఆర్బిఐ. మినిమం టర్మ్ 1 year, ఇందాక చూసాం సేమ్ అలాగే. మ్యాక్సిమం 5 years అనమాట. కెన్ బి మెయింటైన్ ఇన్ అప్రూవ్డ్ ఫారిన్ కరెన్సీస్ ఓన్లీ. అప్రూవ్డ్ ఫారిన్ కరెన్సీ మేజర్ కరెన్సీస్, డాలర్స్ కావచ్చు, పౌండ్స్ కావచ్చు, ఇంకేమన్నా అంటే మన కంట్రీ ఏది అప్రూవ్ చేసిందో ఫారిన్ కరెన్సీస్ దాంతో మెయింటైన్ చేసుకునేలాగా ఉంటుంది. దీనికి కూడా నో ఇన్కమ్ ట్యాక్స్ డిడక్టెడ్.
ఫుల్లీ రిపాట్రియబుల్ టు ఫారిన్ కంట్రీస్. దాన్ని ఫారిన్ కంట్రీకి తీసుకెళ్ళొచ్చు. ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ ఫారిన్ కరెన్సీలో మెయింటైన్ చేయాలి. ఇంతకుముందు చెప్పుకునేది రూపీస్లోనే మెయింటైన్ చేస్తారు. దానికి ముందుది ఇది నార్మల్ అకౌంట్, ఇండియన్ రూపీస్ అండ్ జాయింట్లీ విత్ రెసిడెంట్ ఇండియన్. ఇది ఎక్స్టర్నల్ రూపీ కాబట్టి అనదర్ ఎన్ఆర్ఐతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకో, బట్ ఇండియన్ రూపీస్లోనే ఉంటుంది. బట్ ఫారిన్ కరెన్సీ అంటే డాలర్, అంటే ఫారిన్ కరెన్సీలో మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఫుల్లీ రిపాట్రియబుల్ టు ఫారిన్ కంట్రీస్. నెక్స్ట్ లిబార్, డిటిఏఏ. ఈ రెండు మనకు అబ్రివేషన్స్లో వస్తూ ఉంటుంది బ్యాంక్ ఎగ్జామ్స్లో. లిబార్ అంటే ఏంటంటే లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్, లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్. డిటిఏఏ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. ఇది లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్ అంటే ఇట్ ఈస్ ద ప్రైమరీ బెంచ్ మార్క్ ఫర్ షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ అరౌండ్ ద వరల్డ్. అంటే వరల్డ్ వైడ్గా ఇంటర్ బ్యాంక్స్ ఏమన్నా కావచ్చు, ఇక్కడ ఉండేవాళ్ళు వేరే కంట్రీస్లో లోన్ తీసుకోవాలన్నా, బ్యాంక్ తీసుకోవాలన్నా ఒక బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఎస్బీఐ అంటే ఎస్బీఐలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి మనం కంపేర్ చేస్తూ ఉంటాం, ఇండియన్ బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటుంది. ఇది విత్ ఇన్ కంట్రీలో జరిగేది. ఓవరాల్గా బయట కంట్రీస్లో ఎలా ఉంటుంది, కంట్రీకి ఎలా ఉంటుంది అంటే సర్టన్ ఒక బెంచ్ మార్క్ ఏదో ఒక బెంచ్ మార్క్ పెట్టుకోవాలి కాబట్టి ఇది ఒక రేట్ అనేది ఫిక్స్ చేస్తారు, లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్. ఈ రేట్స్ పరంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ సెట్ దేర్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటివ్ టు ఇట్. మెనీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అన్నీ ఫాలో అవ్వాలని ఏం లేదు, మోస్ట్లీ యూకే అనేది ఒక సెంటర్ తీసుకొని ఈ రేట్స్ పరంగా ఫాలో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డిటిఏఏ అంటే ఏంటంటే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. ఇప్పుడు మనం వేరే కంట్రీస్కి వెళ్ళి ఉన్నా అక్కడ ఇన్కమ్ ఎర్న్ చేసుకున్నామంటే యుఎస్లో నుండి తీసుకొచ్చేటప్పుడు అక్కడ ట్యాక్స్ కట్టుకోవాలి, ఇక్కడ తెచ్చేటప్పుడు ఇండియాలో ఇక్కడ ట్యాక్స్ కట్టుకోవాలి. అంటే ఒకటే ప్రోడక్ట్ మీద కానీ ఒకటే ఆర్టికల్ మీద కానీ రెండు చోట్ల ట్యాక్స్ కట్టేది కస్టమర్స్ కష్టం కాబట్టి ఈ రెండు కంట్రీస్ ఒక బైలేటరల్ అగ్రిమెంట్ అట్లా చేసుకుంటా ఉంటాయి. ఇక్కడ కడితే అక్కడ అవసరం లేదు, అక్కడ కడితే ఇక్కడ అవసరం లేదు అన్నట్టు ఒక అవాయిడెన్స్ అగ్రిమెంట్ పెట్టుకుంటాం. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ కంట్రీస్ చెప్పుకున్నాం అదే, విత్ అన్ ఆబ్జెక్టివ్ టు అవాయిడ్ టాక్సేషన్ ఆఫ్ ద సేమ్ ఇన్కమ్ ఇన్ బోత్ కంట్రీస్. ఒకటే ఇన్కమ్ నుండి రెండు కంట్రీస్లో ట్యాక్స్ కట్టాలంటే ఇబ్బంది అవుతాయి, ఏ కంట్రీస్ కన్నా అది దెబ్బే పడతాయి. సో ఫర్ అవైలింగ్ డిటిఏ బెనిఫిట్ ద ఎన్ఆర్ఐ హ్యాస్ టు సబ్మిట్ ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ టు ద బ్యాంక్ యాన్యువల్లీ. అంటే ఇక ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇచ్చారంటే ఈ డబుల్ ట్యాక్సేషన్ పడకుండా ఆపుకోవచ్చు. ఎన్ఆర్ఐస్ అనేది మళ్ళీ ఇక్కడికి వస్తారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు, మేబీ వెళ్తూ ఉండొచ్చు, అక్కడ కడతా ఇక్కడ కడతా ఉంటే చాలా లాస్ కోల్పోతారు. నెక్స్ట్ ఎస్ఎన్ఆర్ఆర్ అకౌంట్. ఎస్ఎన్ఆర్ఆర్ అంటే స్పెషల్ నాన్ రెసిడెంట్ రూపీ. స్పెషల్ నాన్ రెసిడెంట్ రూపీ అంటే ఎనీ పర్సన్ residing outside India having a business can open SNRR account with an authorized dealer for the purpose of putting through bona fide transactions in rupee. అంటే బయట వాళ్ళు ఇక్కడ డీలర్స్తో సమ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలనుకుంటే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ఎస్ఎన్ఆర్ఆర్ అకౌంట్. నెక్స్ట్ నోస్ట్రా అకౌంట్. దీస్ అకౌంట్స్ ఆర్ హెల్డ్ బై ఇండియన్ బ్యాంక్స్ ఇన్ ఫారిన్ బ్యాంక్స్. మన ఇండియాలో నుండి ఉన్నవాళ్ళు బయట కంట్రీలో అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న బ్యాంక్స్ సమ్ ఎస్బీఐ
మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఉన్నట్టుంది. ఇండియన్ బ్యాంక్ హ్యాస్ అన్ అకౌంట్ ఇన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇన్ డాలర్స్. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఒక అకౌంట్ ఇక్కడ ఉన్న బ్యాంక్ అక్కడ బ్యాంకుతో ఓపెన్ చేసుకోవచ్చు. దీన్ని నోస్ట్రా అకౌంట్ అంటారు. వోస్ట్రా అకౌంట్ అంటే రివర్స్ అన్నమాట. బ్యాంక్ ఆఫ్ అమెరికా హ్యాస్ అన్ అకౌంట్ ఇన్ ఇండియన్ బ్యాంక్. వోస్ట్రా అకౌంట్. దీస్ అకౌంట్స్ ఆర్ హెల్డ్ బై ఫారిన్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ఇన్ ఇండియన్ రూపీస్. అంటే ఇప్పుడు వాళ్ళు మోస్ట్లీ వాళ్ళది డాలర్స్లో ఉండొచ్చు. ఇక్కడ రూపీస్లో ఏమన్నా చేసుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడ ఉన్న బ్యాంక్తో అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. అలాగే మనం ఇక్కడ ఉన్న బ్యాంక్స్ అక్కడ డాలర్స్లో ఏమన్నా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే లేదా అక్కడ ఏమన్నా అవసరం అనిపిస్తే అక్కడ ఉన్న బ్యాంక్తో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది నోస్ట్రా వోస్ట్రా అకౌంట్. నెక్స్ట్ డిమ్యాట్ అకౌంట్. ఇది మనం వింటూ ఉంటాం మోస్ట్లీ. షేర్ మార్కెట్స్. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా డిమ్యాట్ అకౌంట్ అనేది కంపల్సరీ. డిమ్యాట్ స్టాండ్స్ ఫర్ డిమెటీరియలైజ్డ్ అకౌంట్స్. డిమెటీరియలైజ్డ్ అకౌంట్స్. దీస్ అకౌంట్స్ ఆర్ యూజ్ టు ట్రాన్సాక్ట్ షేర్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. అంటే షేర్స్ని ఎలక్ట్రానిక్ ఫామ్లో కొనేది, బయింగ్ సెల్లింగ్ చేసుకుంటూ ఉంటాయి. ట్రేడింగ్, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసుకోవాల్సి వస్తే డిమ్యాట్ అకౌంట్ అనేది కావాలి. నెక్స్ట్ ఎస్క్రూ అకౌంట్. ఎస్క్రూ అకౌంట్ that is a temporary pass through an account held by third parties during the transaction between two parties. Example ఏంటంటే in a real estate transaction the buyer typically puts down a deposit. కొనేవాడు డిపాజిట్ని ఒక ఎస్క్రూ ఏజెంట్ థర్డ్ పార్టీ దగ్గర ఇచ్చేస్తాడు. This money is held in escrow until all the terms of the sale are met, such as a successful home inspection or final loan approval. అంటే కొనేవాడు డైరెక్ట్గా అమ్మేవాడికి ఇవ్వకుండా ఒక థర్డ్ పార్టీ దగ్గర పెట్టేసి మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం వచ్చేసినాక అది రిలీజ్ చేసేలాగా మాట్లాడుకుంటారు. అది ఎస్క్రూ అకౌంట్ అంట. టెంపరీ పాస్ అనమాట. కొద్ది రోజులు పెట్టుకోవద్దా, బయ్యర్ ఉన్నాడు, సెల్లర్ ఉన్నాడు, ఒక థర్డ్ పార్టీతో మాట్లాడాలి. ఈడ అమౌంట్ అక్కడ పెట్టాలి, డీటెయిల్స్ వేస్తారు. అమౌంట్ మొత్తం మొత్తం ఈ ట్రాన్స్ఫర్ చేసినాను, ప్రాపర్టీస్ కావచ్చు, ఏమన్నా హోము, ఇంకేమన్నా ఫైనల్ లోన్ అప్రూవ్ అయ్యే వరకు అమౌంట్ ఇట్లే పెట్టుకో ఉంటారు. తర్వాత రిలీజ్ అయిపోతుంది, ఆ అకౌంట్ కూడా క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ గిల్ట్ అకౌంట్. గిల్ట్ అకౌంట్ అంటే these accounts are maintained by investors with the primary dealers for holding their government securities and treasury bills in the demat form. Demat form లో మనం మోస్ట్లీ ఏం చేస్తాం, షేర్ ట్రాన్సాక్షన్స్ ఎలక్ట్రానిక్ ఫామ్లో చేసేకి చూసాం, చూసాం. అలా కాకుండా గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్ని ఏమన్నా చేయాలనుకుంటే, హోల్డ్ చేసుకోవాలంటే గిల్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో ఇది టైప్స్ ఆఫ్ అకౌంట్స్. మోస్ట్లీ అన్ని టైప్స్ కవర్ చేసాము. మిగతా ఉన్న ఫినాన్షియల్ ఇంక్లూషన్ కింద కొన్ని అకౌంట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ.